ఫాక్స్టైల్ మిల్లెట్, దీన్నే తెలుగులో కొర్రలు అంటారు. ఈ వీడియోలో అయితే నేను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇవి మనకి వెయిట్ మేనేజ్మెంట్కి, షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయండి. ఇదే ప్రాసెస్లో మీరు కొర్రలు, సామలు, అరికలు ఏ మిల్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న టీ గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చిన కప్పు లేదా గ్లాస్ అయితే యూజ్ చేసుకోవచ్చు మెజర్మెంట్కి. ఇవి మనకి ఈజీగా బయట సూపర్ మార్కెట్స్లోనూ, డీమార్ట్లోనూ అయితే దొరుకుతాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఈ మిల్లెట్స్ మనకి చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా వాష్ చేసేటప్పుడు అయితే అన్ని చేతిలో నుండి బయటికి పడిపోతాయి. సో ఇలా స్ట్రైనర్ని యూజ్ చేసి అయితే వాష్ చేసుకోవచ్చు. మీరు ఏ గ్లాస్తో అయితే కొర్రలు తీసుకున్నారో అదే గ్లాస్తో 2 కప్స్ వాటర్ కూడా వేసుకోండి. యూజువల్గా అయితే దీన్ని 6 అవర్స్ అయితే నానపెడతాను నేను. బట్ ఈరోజు టైం లేక 4 అవర్స్ అయితే నానపెట్టి తీసుకుంటున్నాను. ఇవి నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం లోలో పెట్టుకొని ఉడికించుకోండి. ఇందులోనే కావాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మనకి కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే వేసుకోవడం లేదు. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా మనకి. ఇలా మిల్లెట్స్తో కొన్ని రెసిపీస్ అయితే ఆల్రెడీ షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.